ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 45 డేస్ ఆఫ్ వెయిట్ లాస్ జర్నీలో ఈరోజు వచ్చేసి డే 9 అండి. డే 9లో ఎంత వెయిట్ ఉన్నాను, ఏం డైట్ తీసుకున్నాను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే వాచ్ చేసేయండి. డే 9లో నా వెయిట్ వచ్చేసి 62.65 అండి. టోటల్గా 100 గ్రామ్స్ అయితే వెయిట్ లాస్ అవ్వడం జరిగింది. నా స్టార్టింగ్ వెయిట్ వచ్చేసి 64.70, ఈరోజు వచ్చేసి 62.65. టోటల్గా 2 కేజెస్ వెయిట్ లాస్ అయితే అవ్వడం జరిగిందండి. ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ కనుక మిస్ అయి ఉంటే నా ప్లేలిస్ట్లోకి వెళ్ళి అక్కడ 2026 వెయిట్ లాస్ జర్నీ అయితే చెక్అవుట్ చేయండి. అక్కడ ప్రీవియస్ వీడియోస్ అయితే ఉన్నాయి. మీకు కనుక హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేసి పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఈరోజు మార్నింగ్ డీటాక్స్ డ్రింక్లోకి వచ్చేసి 1 గ్లాస్ ఆఫ్ వాటర్లో 1 టేబుల్ స్పూన్ దాకా సోంపు, అలాగే 1 ఇంచు దాకా దాల్చిన చెక్కనైతే జస్ట్ అలా చేత్తోనే క్రష్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఇలాచీ అయితే జస్ట్ అలా తుంచుకొని వేసుకుంటున్నాను. ఈ ఇలాచీ ఫ్లేవర్ బాగుంటుందండి తాగే అప్పుడు. అలాగే ఒక చిన్న పీస్ అల్లం అయితే జస్ట్ అలా దంచుకొని అయితే యాడ్ చేసుకున్నాను. ఈ డ్రింక్ మనం తీసుకోవడం వల్ల మన మెటబాలిజం బూస్ట్ అవ్వడంతో పాటు మనం తీసుకున్న క్యాలరీస్ బర్న్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే ఇందులో అల్లం వేసుకున్నాం కాబట్టి మన బాడీలో ఎక్కడైనా ఇన్ఫ్లమేషన్ ఫామ్ అయి ఉంటే పోవడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే మన బెల్లీ ఫ్యాట్ బర్నింగ్కి కూడా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. దాల్చిన చెక్క, సోంపు, జీలకర్ర ఇవన్నీ కలిపి మంచిగా ఒక పౌడర్ చేసుకొని డైలీ ఒక చిటికెడు వేసుకొని మరిగించుకొని తాగినా కూడా మన హెల్త్‌కి చాలా మంచిదండి. ఈ డ్రింక్ అయితే నేను ఎలాంటి హనీ లేకుండా డైరెక్ట్‌గా అయితే తీసుకున్నాను. అప్పుడప్పుడు లెమన్ కూడా యాడ్ చేసుకుంటాను. లేదు అనంటే ఆమ్లా యాడ్ చేసుకుంటూ ఉంటాను. ఈరోజైతే డైరెక్ట్‌గా అయితే తాగేసాననమాట. డీటాక్స్ డ్రింక్ వచ్చేసి మార్నింగ్ ఏ టైంకి లేస్తే ఆ టైం తాగేస్తానండి. మాక్సిమం 7:30 లోపు అయితే అయిపోతుందనమాట. తర్వాత ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఈరోజు మా హాస్టల్‌లో అయితే ఉప్మా చేశారు. సేమియా ఉప్మా. సో అదే తీసుకొచ్చారు మా వారు. ఇంకా నేనైతే ఈరోజు ఇంట్లో ఏం బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేయలేదు. అదే ఉప్మా మేమందరం అయితే తినేసామనమాట. ఇక్కడ చూపిస్తున్నంత క్వాంటిటీ అయితే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి తీసుకున్నాను. అది కూడా 10:00 అయితే నేను బ్రేక్‌ఫాస్ట్ చేస్తాననమాట. 1:30 కల్లా లంచ్ చేసేస్తాను. తర్వాత ఈవినింగ్ 6:30 లోపైతే డిన్నర్ చేసేస్తాననమాట. 6-6:30 మధ్యలో తినేస్తాను. అప్పుడప్పుడు లేట్ అవుతుంది కానీ నైట్ డిన్నర్ మాక్సిమం అయితే 6-6:30 లోపైతే నేను తినేస్తాను. ఇంకా లంచ్‌లోకి వచ్చేసి ఈరోజు పాలకూర పప్పు చేయబోతున్నానండి. పాలకూర అయితే మంచిగా నైటే శుభ్రం చేసి ఇలా బాక్స్‌లో పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నాను. 2-3 టైమ్స్ అయితే శుభ్రంగా వాష్ చేసుకుంటున్నానండి. అయితే ఈ పాలకూర తీసుకోవడం వల్ల మనకు ఐసైట్ రాకుండా కాపాడుతుంది. అలాగే మన బ్లడ్ ఇంక్రీజ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఐరన్ ఎక్కువగా ఉంటుందండి దీంట్లో. అలాగే ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ రాకుండా కూడా కాపాడుతుంది. ఇంకా నేను శుభ్రంగా 2 సార్లు వాష్ చేసుకున్న తర్వాత అయితే చిన్నగా కట్ చేసేసుకుంటున్నాను. డైరెక్ట్‌గా వేసిన పాలకూర మెత్తగా ఉడికిపోద్దండి. కాకపోతే నేను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. మా ఇంట్లోదైతే పాలకూర ఇంకా రాలేదనమాట. లాస్ట్ టైం మొత్తం హార్వెస్ట్ చేసేసాను కదా! ఇప్పుడైతే ఇంకా రాలేదు. మళ్ళీ వచ్చినప్పుడైతే ఇంట్లో హార్వెస్ట్ చేస్తాను. ఇప్పుడైతే బయట తీసుకొచ్చాను. ఇంకా కుక్కర్‌లో అయితే పప్పు కడిగేసి పెట్టుకున్నానండి. పప్పు కడిగేసుకున్న తర్వాత అయితే ఎసరు సరిపడా వేసుకొని ఇందులోకి పాలకూర వేస్తున్నాను. ఈ పాలకూరలో నుంచి కూడా కొంచెం వాటర్ కంటెంట్ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి కొంచెం వాటర్ చూసి యాడ్ చేసుకోండండి. తర్వాత ఇందులోకి ఆనియన్, అలాగే టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్, టేస్ట్‌కి తగ్గట్టు కారం, చింతపండు ఇవన్నీ నేనైతే ముందే యాడ్ చేసేస్తానండి. అంటే కొంతమంది ఏంటి అనంటే సాల్ట్ తర్వాత యాడ్ చేస్తారు. నేనైతే ముందే యాడ్ చేసేస్తాను. ఇంకా పోపులోకి గూడా కొన్ని ఆనియన్స్ ఇప్పుడే కట్ చేసి పెట్టేసుకున్నాను పక్కన. పప్పులో అయితే మనకి మంచి ప్రోటీన్ లభిస్తుందండి. అలాగే ఆకుకూరలో వచ్చేసి మనకి ఫైబర్ ఎక్కువగా లభిస్తుంది కాబట్టి, ఇంకా నేనైతే ఈరోజు పాలకూర పప్పు చేస్తున్నాను. అప్పుడప్పుడు పాలకూర ఫ్రై కూడా చేస్తూ ఉంటాను. ఈరోజైతే పప్పులో వేద్దాం. చాలా డేస్ అయిపోయింది పాలకూర పప్పు చేసని. ఇంక ఈరోజు పాలకూర పప్పు అయితే చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఒక పచ్చిమిర్చి అలాగే కొంచెం పసుపు కూడా ఏసేసి ఇంకా మూత పెట్టి ఇక్కడ విజిల్ అయితే పెట్టుకున్నానండి. ఈ విజిల్ అయితే ఈ కుక్కర్‌ది కాదండి. బై మిస్టేక్ మీరెవరైనా నేను చూపించిన ప్రోడక్ట్ కొనుక్కొనుండి మళ్ళీ తర్వాత నీకు వేరే విజిలొస్తే హ్మ్. మీకేంటి అదొచ్చింది, మాకిదొచ్చింది అనుకుంటారేమో. లేదండి అదొచ్చేసి ఇందస్ వాలిదనమాట. అది దీనికి బాగా సెట్ అయిపోయింది. నేను ఇంకెందుకో ఆ ఇందస్ వాలిది దీనికి కూడా వాడేస్తాననమాట. అప్పుడప్పుడు అది కూడా వాడుతుంటాను. కానీ ఎక్కువ శాతం ఇదే పెడతాను. ఇంకా పప్పయితే ఒక పక్కన ఉడుకుతూ ఉంది. ఆ లోపు నేనిక్కడ ఆమ్లెట్‌కి రెడీ చేసుకుంటున్నానండి. ఆమ్లెట్‌కొచ్చేసి ఆనియన్ సన్నగా చాప్ చేసి యాడ్ చేసుకున్నాను. అందులోకి కొత్తిమీర, కరివేపాకు, అలాగే కొంచెం సాల్ట్, అలాగే టేస్ట్‌కి తగ్గట్టు కారము,
యాడ్ చేసుకొని విస్కర్‌తో మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నానండి. సో దట్ మనకి ఆహ్, సాల్ట్, కారం అనేది మంచిగా మిక్స్ అయిపోతుందనమాట. మంచిగా కరుగుతుంది కూడా అందుకని చెప్పేసి. ఇంకా మీరిక్కడ కావాలి అంటే కొంచెం గరం మసాలా వేసుకుంటే ఆమ్లెట్ చాలా అంటే చాలా బావుంటదండి. నేనైతే వేయలేదు. మీ దగ్గర అవైలబుల్‌గా ఉంటే మీరైతే వేయండి. నేను మర్చిపోయాననమాట. తర్వాత ఇదిగోండి ఒక 4 ఎగ్స్ అయితే కొట్టేసుకున్నానిక్కడ. తర్వాత విస్కర్‌తో మంచిగా బీట్ చేసేసుకున్నాను. నా దగ్గర చాపర్ ఏదైతే ఉందో దాంట్లో ఎగ్ బీట్ చేసుకోవడానికి కూడా ఒకటి ఉంటదనమాట బ్లేడ్. అది దాంట్లో గూడా వేసి చేయొచ్చు. కాపోతే ఎప్పుడు నేను ఇలా చేత్తోనే చేసేస్తూ ఉంటాననమాట. ఎక్కువ మందున్నప్పుడైతే బీట్ చేసి వేస్తాను గానీ, మేము ముగ్గురమే గదా అని ఇలా నార్మల్‌గా హ్యాండ్‌తోనే చేసేస్తూ ఉంటాను. తర్వాత సాలడ్‌లోకొచ్చేసి కీరా దోసకాయ గూడా కట్ చేసేస్తున్నాననమాట. మళ్ళీ బద్ధకం రాగూడదని జెప్పేసి వెంటనే అన్నీ కట్ చేసేస్తే పెట్టుకుంటున్నాను పక్కన. ఈలోపు ప్రెషర్ కుక్కర్‌లో ప్రెషర్ అంతా పోయిందండి. తర్వాత ఇదిగోండి మూత తీసేసి పప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకొని, పప్పు గుత్తితో అయితే మెత్తగా మెదిపేసుకున్నాను. నేను ముందుగా వేసిన సాల్టే చాలా సరిపోయిందండి. ఇంకా ఎక్స్‌ట్రా సాల్ట్ అయితే ఏమీ వేయలేదు. మంచిగా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కడాయిలో అయితే కొంచెం ఆయిల్ వేసుకొని వెల్లుల్లి రెమ్మలు, అలాగే కొంచెం ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసేసుకొని కొద్దిగా చిటపటలాడనిచ్చానండి. వెల్లుల్లి ఎంత వేసుకుంటే అంత పప్పు బావుంటదండి. తర్వాత ఎండుమిర్చి కూడా మెయిన్ అనమాట. అప్పుడప్పుడు నేను ఎండుమిర్చి వేయను కానీ ఈరోజైతే ఎండుమిర్చి కూడా రెడీగా పెట్టుకున్నాననమాట. తర్వాత కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే కొంచెం పసుపు వేసుకున్నానండి. తర్వాత ఈ ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఈ పోపులోనే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నానండి. మెదిపి పెట్టుకున్న పప్పును గూడా మొత్తం యాడ్ చేసేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్నాను. పప్పయితే చాలా టేస్టీగా ఉందండి. ఇంకా కొంచెం పాలకూర ఉంచాను గదా! అది గూడా వేసేసుంటే అయిపోయేదనిపించిందనమాట. చాలా టేస్టీగా ఉందసలు. అంటే నార్మల్‌గా కొంతమంది టమాటాస్ కూడా వేస్తుంటారు గదా! అయితే పాలకూర, టమాటా కాంబినేషన్ తింటే కిడ్నీలో స్టోన్స్ వస్తాయంటారు గదా! అందుకని చెప్పి నేనెప్పుడు ఆ కాంబినేషన్ అయితే చేయలేదనమాట. ఇంకా పప్పయితే మంచిగా అయిపోయింది. తర్వాత ఆమ్లెట్స్ వేసేస్తున్నాను. ఆమ్లెట్స్ కోసం వేరే ప్యాన్ తీసుకోవాలండి. ఇది నాన్ స్టిక్‌ది. కొంచెం పైన ఆ లేయర్ ఏదైతే ఉందో అది లేచిందనమాట. కొత్తది తీసుకోవాలి. క్యాస్ట్ ఐరన్ కానీ లేదు అనంటే స్టీల్‌లోనే ట్రై చేయాలి. ఏవైనా పాన్స్ దొరుకుతాయేమో చూడాలి. చూసి తీసుకోవాలి. ఇప్పుడైతే ఉన్న దాంతోనైతే వేసేస్తున్నాను. 4 ఎగ్స్ వేస్తే మాకు ముగ్గురికి ప్రాపర్‌గా సరిపోద్దనమాట ఆమ్లెట్. ఆమ్లెట్ కొంచెం మేము ఇష్టంగానే తింటాము. ఇంకా ఆమ్లెట్ అయితే వేసేసుకున్నాను. అలాగే ఇంకొక ఆమ్లెట్ ఫ్రై అయ్యేలోపు నా లంచ్ ప్లేట్‌ని గూడా రెడీ చేసుకుంటున్నాననమాట. ఒక పక్కన మా పాపకి, నాకు ఇద్దరికీ ఒకేసారి ఫుడ్ పెట్టేసుకుంటాను. నాదయిపోయిన తర్వాత కూర్చొని అలాగే తనకు గూడా పెడుతూ ఉంటాననమాట. అస్సలు తనకి తినడం అలవాటు జేయాలంటే నాకస్సలు అవ్వట్లేదు. అనుకుంటాను ఏ రోజుకి ఆ రోజు తినడం అలవాటు చేయాలి అని. కానీ అస్సలు తనకు పెడితే తను ఇల్లంతా ఆగం చేసేసి ఇంకా గంటకి గంటన్నర టైం తీసుకుంటుందనమాట. అది గూడా తింటుందా లేదా అనిపిస్తది నాకు. అందుకని నేనే పెడుతున్నాను. మా పాప రోజు కీరా తీసుకునేదండి. ఈరోజు ఆ ఆమ్లెట్ చూసి కీరా నేను తినను మమ్మీ నాకిష్టం లేదు. ఆమ్లెట్ తింటాను అని జెప్పేసి మళ్ళీ అక్కడ పెట్టేసిందనమాట. నేను తిను అని జెప్పినా గానీ తను తిననంటే తినననింది. అయితే లంచ్ ప్లేట్‌లో వచ్చేసి సలాడ్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి. అలాగే మంచిగా ఆకుకూర పప్పో లేతే ఏదో ఒక పప్పు ప్రోటీన్ ఉండేలాగా, ఫైబర్ ఉండేలాగా కర్రీని చూజ్ చేసుకోండి. ఆ రైస్ క్వాంటిటీ తగ్గించి తీసుకోండి. స్టమక్ మనం ముందు సలాడ్ తింటే ఫుల్ అయిపోద్దండి. అసలు ఈ ప్లేట్‌తో ఇంక లేచేసి చెయ్యి కడిగేసుకుంటాననమాట. మళ్ళీ పెట్టుకోవాలనే ఆలోచనే రాదు. ఇక్కడ ఆమ్లెట్ తీసుకుంటున్నాను కాబట్టి ఆమ్లెట్‌లో కూడా మంచి ప్రోటీన్ ఉంటది. ఇంక ఈరోజైతే లంచ్‌లోకి నా ప్లేట్‌ని ఇలా చేసుకొని లంచ్ ఫినిష్ చేసేసాను. ఈరోజు ఇంకా ఈవినింగ్, మజ్జిగ అయితే చేసుకుంటున్నాననమాట. మజ్జిగ కోసం వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా అయితే పెరుగు, అలాగే కొంచెం సాల్ట్, కొద్దిగా జీలకర్ర, ఒక్క ఇంచు దాకా అల్లం. ఇంచ్ అంటే ఇంచు కూడా కాదండి చిన్నది. ఒక పీస్ అయితే వేసుకున్నాను. అలాగే ఒక 4 కరివేపాకు ఆకులు వేసుకున్నాననమాట. ఫ్లేవర్ చాలా బావుంటది. ట్రై చేయండి. మా పాప గూడా తాగుతది కాబట్టి నేను కొంచెం పచ్చిమిర్చి వేయలేదు. మీరు కావాలంటే కొంచెం పచ్చిమిర్చి, చిటికెడంటే చిటికెడే షుగర్ వేయండండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది. ఇంకా మజ్జిగైతే మంచిగా రెడీ చేసేస్తున్నాను.
ఆఫ్టర్‌నూన్ కర్డ్ రైస్ తినే అలవాటు ఉండేది. కాపోతే ఇప్పుడేంటంటే ఆ సాలడ్, ఆ రైస్, పప్పు ఇవి తినేసరికి ఎక్కువైపోద్దనమాట. నార్మల్‌గా ఉత్త రైస్ పెట్టుకుంటే ఏమి ఎక్కువ కాదండి. ఇంకా తినాలనిపిస్తది. సాలడ్ పెట్టుకోవడం వల్లే కడుపు త్వరగా నిండినట్టు అనిపిస్తదనమాట. ఇంకా ఆఫ్టర్‌నూన్ తినట్లేదు కదా! అందుకని చెప్పేసి ఈవినింగ్ ఈరోజు స్నాక్ టైంలో అయితే నేను మజ్జిగ చేసుకుంటున్నాను. పాపొచ్చేసి "మమ్మీ నాకు ప్లెయిన్ కావాలి మమ్మీ, ఇలా వద్దు మమ్మీ" అని అంటుందనమాట. అయినా సరే దాంతో కూడా బలవంతంగా తాగిచ్చాను. కొంచెం ఏమైనా బాడీలో ఏమంటారు డైజెషన్ ఇష్యూ ఉంటే క్యూర్ అవుతుందిలే అని చెప్పేసి. ఇంకా 2 గ్లాసెస్‌లోకైతే సర్వ్ చేసేసుకుంటున్నానిక్కడ. మా పాపకొచ్చేసి నా దాంట్లోనే కొంచెం తాగు అని చెప్పి ఇచ్చాను. అబ్బో! నాకొద్దంటే వద్దు అనింది. కానీ బలవంతంగా తాగిచ్చాననమాట. హాఫ్‌లో హాఫ్ గ్లాస్ అయితే తాగింది. మామూలుగా ప్లెయిన్‌గా చేస్తుంటే వాళ్ళు రోజు తాగుతున్నారు నైట్ టైమ్. నేను ఆఫ్టర్‌నూన్ తాగమంటుంటే వాళ్ళు నైట్ టైమే తాగుతున్నారనమాట. ఇంక ఈరోజైతే ఈవినింగ్ టైంలో చేశాను కాబట్టి ఈవినింగ్ టైంలో తాగేసాము. ఇంక నైట్ టైమ్ తీసుకోము. మీగడొచ్చిందంతా మా వారి గ్లాస్‌లో వేసేసాను. మీగడ లేనిదైతే నా దాంట్లో వేసుకున్నాననమాట. ఇంక తర్వాత ఈవినింగ్ చూడండి ఎట్లా వర్షం పడుతుందంటే అలా పడుతుందండి. అసలు 3 డేస్ నుంచి ఈవినింగ్ అయితే చాలు వర్షం చాలా ఎక్కువగా పడుతుందసలు. అయితే వర్షం పడుతుంటే బజ్జీలు తినాలని అనిపిస్తది కదా మనకి. సో, నేను బజ్జీ అయితే చేయలేదు. కాపోతే బజ్జీలాగా ఉండాలి అని జెప్పేసి చీలా అయితే చేసుకుంటున్నాననమాట. ఇందుకోసం వచ్చేసి నా దగ్గర వాము చెట్టు ఉంది కదా! వామాకులైతే ఒక 4 తీసుకున్నాను. అలాగే ఆనియన్, కొంచెం కరివేపాకు, కొద్దిగా బీన్స్ నా దగ్గర అవైలబుల్‌గా ఉన్నాయి. సో, బీన్స్, కొంచెం టమాటో, కొద్దిగా కొత్తిమీర, అలాగే ఈ కప్పుతో కప్పయితే శనగపిండి తీసుకున్నాననమాట. కప్పు నిండుగా లేదు. కొంచెం తక్కువగా తీసుకున్నాను. ఏదైనా మనం కలుపుకునేప్పుడు కన్సిస్టెన్సీని బ్యాలెన్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, బీన్స్, టమాటో అన్నీ యాడ్ చేసేసుకోవాలండి. ఇంకా మీ దగ్గర ఏమైనా వెజిటబుల్స్ ఉంటే అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే నా దగ్గర ఇంట్లో ఏమి అవైలబుల్‌గా ఉన్నాయో అవన్నీ యాడ్ చేసుకున్నాను. నాకైతే మంచిగా పకోడీ తిన్న ఫీల్ వచ్చింది ఈ చీలా తీసుకోవడంతో. పకోడీ చేస్తే కొంచెం ఆయిల్ ఎక్కువ లాగుతుంది కదా! అందుకని చెప్పేసి నార్మల్‌గా ఇలా చీలా అయితే చేసుకున్నాను. ఈ వాము ఆకుల ఫ్లేవర్ ఎంత వస్తుందంటే అంత వస్తుందండి. చెట్టు పెద్దగా అయిపోయిందనమాట. అసలకి అది చాలా ఎక్కువగా అయిపోయింది. సగం అయితే కోసేసి తీసేసాను. ఇంకా నార్మల్‌గా కొన్ని ఆకులుంటే చిన్న చిన్న ఆకులే ఉన్నాయి. ఇప్పుడు పెద్ద ఆకులన్నీ కట్ చేసి తీసేసాను కాబట్టి చిన్న ఆకులనే తెంపుకొచ్చుకున్నాను. తర్వాత ఇదిగోండి ఇక్కడైతే వామాకులు వేశాను కదా! అందుకని జీలకర్ర ఏమి యాడ్ చేయలేదు. టేస్ట్‌కి తగ్గట్టు కారము, టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్, అలాగే మనం ముందుగా తీసి పెట్టుకున్న శనగపిండి అయితే వేసుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ దోస బ్యాటర్ ఎలా ఉంటుంది అంటే కొంచెం చిక్కగా ఉండేది ఇడ్లీ అట్టేసుకునేటప్పుడు ఎలా కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీ వచ్చేలాగా ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే కలుపుకుంటున్నాను. ఈ శనగపిండితో ఏ రెసిపీ చేసుకున్నా కానీ ఎక్కువగా తినలేమండి. పకోడీ కానీ, మామూలుగా ఇంట్లో ఏమంటారు బూందీ గానీ, ఇవేవి చేసినా నాకెందుకో ఎక్కువ తినలేననమాట. ఒక్కటంటే ఒక్కటే పెట్టుకున్నాను ఈరోజు. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే కలుపుకున్నాననమాట బ్యాటర్‌ని. ఇప్పుడు పాన్ మీద కొంచెం ఆయిల్ గ్రీస్ చేసుకొని ఒక 3 గరిటెలైతే నేను ఈ పిండినైతే యాడ్ చేసుకున్నాను. నేను కలిపిన పిండికి నాకు 2 చీల అయినాయనమాట. సో, ఒకటొచ్చేసి పాపకి, ఒకటొచ్చేసి నాకు. మా వారైతే రైస్ తినేస్తారు. అందుకని చెప్పేసి మేము మా ఇద్దరికే చేసుకున్నాము. తనకి కొంచెం ఒక చిన్న పీస్ అయితే ఉంచామనమాట టేస్ట్ కోసం అని చెప్పేసి. అయినా లిడ్ పెట్టుకోవాలండి. లిడ్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే వెజిటబుల్స్ అనేవి కుక్ అవుతాయి. ఈ బీన్స్ వచ్చేసి కొంచెం కచ్చి పచ్చిగా ఉంటాయి కదా! అందుకని చెప్పేసి నేనైతే లిడ్ పెట్టుకున్నాను. ఇదిగోండి ఒక పక్కన కొంచెం ఫ్రై అయింది. మరీ మాడిపోయేలాగా అయితే ఫ్రై చేయలేదు. నార్మల్‌గా కొంచెం ఫ్రై అవ్వనిచ్చాను. అంటే నాకు కనిపిస్తుంది వీడియోలో లైటింగ్ వల్లేమో అంత ప్రాపర్‌గా కనిపించట్లేదు. ఇంకా ఈ చీల, అలాగే కొంచెం చట్నీ ఉంటే చట్నీ, పప్పు చేసుకున్నాం కాబట్టి పప్పయితే పెట్టుకొని ఈరోజు నా డిన్నర్‌లోకి చీల అయితే చేసుకున్నాను. తర్వాత ఇంకా రెండోది గూడా మంచిగా ఇలా స్ప్రెడ్ చేసి వేసేసుకున్నానండి. లిడ్ పెట్టేసాను కొద్దిగా ఆయిల్ వేసేసి. ఇంకా ఇదొచ్చేసి మా పాపకైతే పెట్టాననమాట. ఇంక ఈరోజు డిన్నర్ అయితే ఇదండి. హోప్ మీకు ఈరోజు వ్లాగ్ నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్‌తో పాటు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో. బాయ్ అండి. బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.